ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? వచ్చిన ఇన్ని నెలల్లో కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? ప్రస్తుతానికి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి ప్రస్తుతానికి అద్భుతంగానే ఉంది. అందరి సమిష్టి పార్టీలన్నీ కలుపుకుంటూ ముందుకు పోతున్నారు కాబట్టి చాలా బాగుంది ప్రస్తుతానికి. ఇది కంటిన్యూషన్ 5 సంవత్సరాలకు ఉంటే బాగుంటుంది. ఈ 3 రోజులు ఉండేది 4 రోజు మళ్ళీ గత పాలనలాగా చేస్తే మళ్ళీ తడబడాల్సి వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పథకాలు ఇన్ని రోజుల్లో అమలు చేస్తామన్నారు కదండి. ఆ పథకాలన్నీ ఇంకా అమలు కాలేదని చెప్పేసి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? లేదు, కొంచెము ప్రభుత్వం పరంగా ప్రజలు సంయమనం పాటించాలి. ఎందుకంటే 3 నెలల్లోనే 90 రోజుల్లోనే అంత అద్భుతాలు జరిగిపోవు. ఎందుకంటే గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పిదాలని పైకి తీసి వాటిని కప్పిపుచ్చి దాన్ని ఏమంటారు సవరణ చేసుకుంటూ తప్పులని తీసేసి అభివృద్ధిని సాధించాలని కొంచెం టైం పడుతుంది. అక్కడ కొంచెం సమయం ఇవ్వాల్సిందే, ప్రజలు సమయమన్నా పాటియాలి. అంటే ఇప్పుడు అవి కాకపోవడం వల్ల ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఏమన్నా అటు ఇటు ఎఫెక్ట్ పడే అవకాశం ఏమన్నా ఉందంటారా? సీట్లలో కానివ్వండి, అలా ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా? అనేది బీజేపీ అనేది క్లీన్ స్వీప్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే దేశానికే పెద్దన్న ఎవరు భారత్లో సమర్థమైన నాయకత్వం అనేది చాలా అద్భుతంగా ఉంది. మోడీ గారి పరిపాలన క్లీన్ స్వీప్ అయితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదు అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెసే అన్ని సీట్లు కొడుతుందని చెప్పేసి అంటున్నారు. పాలన పరంగా దేశ విదేశాలను భారత్కి తల ఉంచాలంటే సమర్థమైన నాయకత్వం ఉండాలి, పట్టు ఉండాలి. అక్కడ ఆ పాలనకి ఏకపక్షమైన పాలన చేసేది రాహుల్ గాంధీ. ఒకవేళ సీట్ అతనికి వస్తే, ప్రైమ్ మినిస్టర్ ఛాయిస్ వస్తే, లేదు అనుకుంటే వేరే వాళ్ళ ఆప్షన్ లేదు. ఇప్పటికే మనము ఈ 10 సంవత్సరాల నుండి మోడీ గారిని చూస్తున్నాం. చాలా అద్భుతమైన పాలన, దేశ విదేశాలే మనకు సలాం కొడుతుంది. దేశాన్ని ఒక అగ్రస్థానంలో చూస్తున్నారు. అది గ్రేట్ కదా, ప్రతి భారతీయుడు ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు మన తెలంగాణలో కూడా కొన్ని పథకాల వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్సుల వల్ల మహిళలు కానివ్వండి, వాటి వల్ల గొడవలు పడడం కానివ్వండి, ఇలా జరుగుతున్నాయి. ఆ పథకాలు కాకుండా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ముందుగా? నేను కొత్త పథకాలు అనేది చెప్పలేను, కానీ అప్పులు అనేది పెరుగుతూ ఉన్నాయి. సో ఉన్న వాటిని కొంచెం సవరించుకుంటూ తగ్గిస్తూ ఉండాలి. ఇప్పుడు రైతు బంధు ఉంది. రైతు బంధులో ఏంది, ఎకరాలు మనం అనవసరమైన దానిలో వెళ్ళిపోతుంది. వాళ్ళు నిజమైన రైతుకి అతని ఆధార్ కార్డు ఏదైతే ప్రతిదానికి లింకు, వైట్ కార్డు, రేషన్ కార్డు ఉంటేనే వస్తుంది అంటున్నారు కదా. సో నిజమైన రైతుకి 10,000, 20,000 కదా, 50,000 ఇచ్చినా నష్టం లేదు. అక్కడ వాళ్ళు తమ్ము తీసుకొని మీరు ఏ పంట వేస్తున్నారు దానికి ఒక వీఆర్ఓ, ఒక సెక్షన్ అనేది ఒక కమిటీ పెట్టేసి వాళ్ళకి నిజమైన రైతుకి 50,000 ఇవ్వచ్చు, తప్పులేదు. ఈ గుట్టలకి, రాళ్ళకి, రప్పలకి ఇవ్వడం అనేది తప్పు. దానివల్లనే సగం డబ్బు అనేది సర్వనాశనం అయింది. తెలంగాణ అప్పులో ఊబిలో కూరుకుపోయింది. ఇంకా ముందుగా ఇప్పుడు ప్రజలకి మంచి చేయాలంటే బస్సు విషయం అడిగారు. బస్సులు అనేది ఇప్పుడు అట్టడుగున మునిగిపోయిన పార్టీ కాంగ్రెస్, విభజన పరంగా. ఇప్పుడు అతను ప్రభుత్వం అధికారంలో రావాలంటే ఏదో ఒక జిమ్మికలు చేయాలి, ప్రజల్ని మాయలో ముంచాలి, ఏదో ఒకటి ఇస్తేనే కదా ప్రభుత్వం. సో దానిలో ప్రజలకైతే కొంతవరంగా నష్టమే, తెలంగాణకైతే నష్టమే ప్రస్తుతానికి. సో దాని అధికారం రావాలి కాబట్టి చెప్పాలి కాబట్టి తప్పదు. సో దానివల్ల నష్టం అని అనుకుంటున్నారు. ఆ నష్టం అనేది ఇతర దానిలో ఉత్పత్తుల మీద ఫోకస్ పెట్టేసి అక్కడ నష్టాన్ని ఇక్కడ పూడివచ్చు అవకాశం ఉంది. అది సామాన్య ప్రజలకు తెలియదు. సో తెలుసుకుంటారు మెల్లిమెల్లిగా. అంటే మీ దృష్టిలో గత ప్రభుత్వం పాలన మంచిగా అనిపించిందా, ఇప్పుడు ఈ కొన్ని రోజుల్లో కాంగ్రెస్ పాలన మంచిగా అనిపించిందా మీ దృష్టి? ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పాలన కూడా బాగానే ఉంది, అభివృద్ధి చెందింది బాగానే. ఈ ఒంటెద్దు పోకడ ఏదైతే ఉందో అది ఓటమికి కారణమైంది. అది దానివల్లనే. సో అక్కడ అభివృద్ధి ఉంది లేదని కాదు, కాకపోతే అక్కడ ఒంటెద్దు పోకడ వల్ల ఎవరు పడితే వాళ్ళు నేనే ఉన్నా అనే ఆమె ఉంది కదా, అక్కడ మైనస్ అయింది. సో అది కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుండేది. ఇంకోటి, ఈ ఇంజనీర్ అనేది ఇప్పుడు కాళేశ్వరం చూస్తున్నాం మనం, ఎలా కుంగిపోయింది మొత్తం, ఎంత నష్టం అది. ఇది కుంగలేదు, అది కుంగలేదు అని కేసీఆర్ గారు అంటున్నారు. సో కుంగిన వాటి ఉన్నాయి, వాటి అనుభవాలని దృష్టిలో పెట్టుకొని సరైన ఇంజనీర్ కానీ విదేశాలను పిలవాల్సింది. సో అది తప్పు జరిగింది. కొన్ని చాలా మిస్టేక్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా బయటపడాలి కదా, ఇప్పుడే కదా ప్రభుత్వం ఇది కూడా వచ్చింది. సో అదొకటి సవరణ చేసుకుంటే బాగుండేది. ఈ ఎమ్మెల్యేలు అనేది తీసేసి వాళ్ళు కొంచెం అవినీతి పరంగా కానీ అమ్మాయిల పరంగా అక్కడక్కడ కొన్ని ఇష్యూలు చదివాం కదా న్యూస్లో. సో అది కూడా పెద్ద మైనస్ పార్టీకి, బీఆర్ఎస్ పరంగా. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది పాలన మంచిగా ఉంది, ఇంకా ముందు ఇంకా మంచిగా ఉండబోతుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. రేవంత్ రెడ్డి పాలన ప్రస్తుతానికి ఈ 90 రోజుల్లో మాత్రమే బాగుంది. ఇది 5 సంవత్సరాల కాలం వరకు ఇదే కంటిన్యూ ఉంటే ఇంకా బాగుంటుంది. మధ్యలో ఏదైనా తప్పిదాలు అయితే సేమ్ మళ్ళీ తడబాటు ప్రజలు దింపాల్సి ఇచ్చిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప కాదు, ప్రజలకు కావాల్సింది సరైన న్యాయం, అభివృద్ధి,
దేశాన్ని అగ్రగామిలో ఉంచాలి విదేశాలతో. అక్కడ సెంట్రల్లో వాళ్ళు మోడీ బాగుంది కాబట్టి వన్ సైడ్ వార్, అక్కడ డౌటే లేదు, క్లీన్ స్వీప్.